ఇంట్లో పిల్లలు ఏదన్నా తినడానికి అడిగినప్పుడు, అలాగే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా ప్రత్యేకంగా చేయాలి, అది కూడా స్టవ్తో పని లేకుండా, వంటగదితో పని లేకుండా చాలా సింపుల్గా మనము ఎలా చేయాలో చూద్దామండి. ఇంట్లో ఉండే బొరుగులతో చేసుకోవచ్చండి, ఎక్కువ ఖర్చు కూడా పట్టదు. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో బొరుగులు అనేది కొలుచుకొని తీసుకోవాలండి. నేను కప్పుతో కొలుచుకొని తీసుకుంటున్నాను. 3 కప్పులు బొరుగులు తీసుకోవాలండి. మీకు బొరుగులు ఇష్టమైతే 3 కప్పులు బొరుగులు తీసుకోవచ్చు, లేకపోతే ఒక అరకప్పు అటుకులు కూడా తీసుకోవచ్చు అండి. నేనైతే జొన్న అటుకులు తీసుకున్నాను, మీరు మామూలు అటుకులు కూడా తీసుకోవచ్చు అండి. మొత్తం 3 కప్పులు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే మన ఛానల్లో స్వీట్ రెసిపీస్, అలాగే స్నాక్ రెసిపీస్ కూడా బొరుగులతో చేసినట్టు ఉన్నాయండి. వాటి లింక్ కూడా ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఒక 7 జీడిపప్పు, ఒక 4 బాదాం వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. పలుకు అనేది అస్సలు ఉండకూడదు, ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. మనము ఏ కప్పుతో బొరుగులు తీసుకున్నామో ఆ కప్పుతోనే 1/2 కప్పు చక్కెర తీసుకోవాలండి. 3 కప్పులు బొరుగులకి 1/2 కప్పు చక్కెర అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా బాగా సాఫ్ట్గా ఉండాలండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి ఇంకా కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్లు కాచిన పాలు వేసుకోవాలండి. చల్లగుండే పాలు తీసుకోవాలి. ఇదంతా కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదండి బొరుగుల పౌడర్ని ఇందులో వేసుకోవాలి. అలాగే ఇంకా మంచి టేస్ట్ రావడానికి ఇందులో 2 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. స్వీట్ షాప్లో మనకు దూద్ పేడ దొరుకుతుంది కదండి, టేస్ట్ అనేది అలాగుంటుందండి ఈ పాల్ పౌడర్ వేయడం వల్ల. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే కూడా స్కిప్ చేయొచ్చండి. ఇదంతా కూడా చేత్తో మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ పాలు సరిపోకపోతే ఇంకాస్త పాలు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకున్నానండి. మీరు కావాలంటే ఏదైనా స్టీల్ గిన్నె కూడా తీసుకోవచ్చండి. దీనికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత మనం ముద్దలా చేసి ఉంచుకున్నాం కదండి, ఈ మిశ్రమాన్ని ఇందులో పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. మీరు కాస్త పాలు అనేది ఎక్కువ పోసుకొని కాస్త లూజ్గా పెట్టుకోవాలండి, ఎందుకంటే ఆరిన తర్వాత కాస్త గట్టిగా అయిపోతుందండి. ఆ బొరుగుల మిశ్రమం అంతా కూడా పాలు పీల్చుకుంటుంది, కాబట్టి కొద్దిగా లూజ్గానే మిక్స్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత తీసారంటే చక్కటి డిజైన్తో మనకు స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. 5 అంటే 5 నిమిషాలు కూడా పట్టదండి, అసలు అంత సింపుల్ ప్రాసెస్. చూడండి, డిజైన్ కూడా చక్కగా వచ్చింది. అలాగే మనకి ఏ సైజులో పీసెస్ కావాలో ఆ సైజులో పీసెస్ కట్ చేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా, స్టవ్తో పని లేకుండా, అస్సలు ఒంటికి చెమట పట్టకుండా ఇలాంటి స్వీట్ ఎప్పుడైనా చేసుకొని తిన్నారా? అయితే వెంటనే ట్రై చేయండి. అలాగే ఇది నిలువ కూడా ఉంటుందండి, ఒక 3-4 డేస్ కూడా నిలువ ఉంటుంది, అస్సలు పాడవదు. నచ్చింది కదా? అయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.